ఈరోజు సమ్మర్ టైంలో నేను నాటుకున్న మొక్కలు, ఆకుకూరల గురించి తెలుసుకుందాం. వాటిని పెంచుకున్నాక, హార్వెస్ట్ చేశాక మళ్ళీ మొక్కలు ఎలా గ్రో అయ్యాయో కూడా తెలుసుకుందాం. దీనికోసం ముందుగా బిగ్ సైజ్ రూ. 100 టబ్స్‌ని తీసుకొని, అందులో లేయర్డ్ మెథడ్‌లో మట్టిని నింపుకొని, సాయిల్ రిచ్ ఉంటే మొక్కలు బాగా గ్రో అవుతాయి కాబట్టి, అలా 1 వీక్ ఉంచాక అందులో నారుని తయారు చేసుకొని నాటుకోవాలి. మంత్ బ్యాక్ పార్ట్ ఇన్ పార్ట్ మెథడ్‌లో నేను నాటుకున్న మొక్కలు ఎంత ఏపుగా పెరిగాయో చూడండి ఫ్రెండ్స్. ఇలా నాటుకోవటం వల్ల ఒక కుండీలోంచి డ్రైన్ అవుట్ అయిన న్యూట్రియంట్స్ వేరొక కుండీలో కలెక్ట్ అయ్యి, ఆ మొక్కలకి ఆ న్యూట్రియంట్స్ అన్నీ అంది మొక్కలు చాలా ఈజీగా గ్రో అవుతున్నాయి. ఈ రకంగా తక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు కూడా ఈజీగానే ఎక్కువ మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు. మంత్లీ వీటికి ఫెర్టిలైజర్స్ అందిస్తూ ఉంటే మరింత ఏపుగా పెరిగి గ్రీనిష్‌గా ఉంటాయి. వేసవిలోనే మనం పసుపు మొక్కల్ని నాటుకోవాలి కాబట్టి పచ్చి పసుపు కొమ్మలు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మొక్కల నుండి వచ్చిన పసుపు కొమ్మల్ని తీసుకొని మళ్ళీ ఈ బిగ్ సైజ్ పాట్స్‌లో వేసేసుకొని చిన్న కుండీల్లో నారుని తయారు చేసుకోవడానికి వంకాయ విత్తనాలను వేసి దానిపైన కోకో పీట్‌ని చల్లాను. ఈ వంగ నారు ఎంత అందంగా తయారైంది చూడండి ఫ్రెండ్స్. ఈ రకంగా చిన్న కుండీల్లో తయారైన వంగ నారుని హెల్తీగా ఉన్నప్పుడే వాటిని రీప్లాంట్ చేసుకోవాలి. రీప్లాంట్ చేసుకొని పెద్ద టబ్స్‌లో నాటుకోవాలి. ఈ రకంగా నాటుకున్న వంకాయ మొక్కలు చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఏపుగా పెరిగాయి. చాలా హెల్తీగా ఉన్నాయి. వీటి ఆకులను కూడా ఎక్కువగా లేకుండా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉన్నాను. అలా అయితే స్టెమ్ చాలా స్ట్రాంగ్‌గా తయారయ్యి ఫ్లవరింగ్‌కి వచ్చింది. వంకాయ మొక్కలకి పూత వచ్చిన టైంలోనే ఏ మొక్కకైనా సరే మళ్ళీ మొక్క చుట్టూ ఉన్న మట్టిని స్లోగా తవ్వి దానికి ఫెర్టిలైజర్‌ని యాడ్ చేయాలి. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయటం వల్ల మొక్కకి ఏదైనా పెస్ట్ ఉన్నా కూడా మనకు కనిపిస్తుంది. పెస్ట్ కూడా ఎక్కువగా అటాక్ అవ్వకుండా ఉంటుంది. వీటితో పాటు ఇంత వేసవిలో కూడా మా ఇంట్లో ఆకుకూర మొక్కలు ఎంత గ్రీనిష్‌గా, హెల్తీగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. వీటి కోసం నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను కదండీ! ఇలా అప్పుడప్పుడు నాకు టైం ఉన్నప్పుడల్లా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మొక్కలకి అందజేస్తూ ఫెర్టిలైజర్‌ని మొక్క చుట్టూ ఉన్న మట్టిని లోతుగా తవ్వి ఒక గ్లాసుడు ఫెర్టిలైజర్‌ని ఆ కుండీకి అందించటం వల్ల ఆకుకూరలు చాలా ఏపుగా పెరిగాయి. చాలా హెల్తీగా ఉన్నాయి. ఈ ఎర్ర తోటకూరని చూడండి ఎంతో హెల్తీగా, ఎంతో బలంగా పెరిగింది. వీటి కాడలు కూడా చాలా స్మూత్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ముదిరిపోయినది కాదు. చాలా లేతగా ఉంటుంది. చాలా హెల్తీగా గ్రో అయింది. ఈ ఫెర్టిలైజర్‌తో పాటు మొక్కల చుట్టూ ఉన్న మట్టిని తవ్వి కొంచెం తెలగపిండిని అంటే నువ్వులు లేదంటే పల్లీలని ఆయిల్ చేసినప్పుడు వచ్చిన కేక్స్‌ని కూడా వీటి చుట్టూ యాడ్ చేయటం వల్ల హెల్తీ గ్రోత్ బాగా వచ్చింది. ఈ ఆకులు చూడండి ఎంతో పెద్ద సైజులో ఉన్నాయి. వీటిని బాహుబలి ఆకులు అని కూడా మనం సరదాగా పిలుచుకోవచ్చేమో. Amazing! ఈ ఎర్ర తోటకూరతో పాటు గ్రీన్ తోటకూరను కూడా అక్కడక్కడ నాటుకున్నాము. ఈ గ్రీన్ తోటకూర బాగా ముదిరిపోయి విత్తనాలు వచ్చేసాయి. అందువల్ల ఈ విత్తనాల్ని బాగా ముదిరే వరకు వదిలేస్తే మళ్ళీ వీటి నుండి గ్రీన్ తోటకూరని రీజనరేట్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఈ మొక్కలు వేసిన కుండీలో పక్కనే ఒక బాటిల్ని కట్ చేసుకొని రివర్స్లో పెట్టి అందులో కిచెన్ వేస్ట్ వేసి కొంచెం పాట్ మిక్స్ని వేసుకుంటే అది కూడా స్లోగా మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ని డైలీ అందిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక టవర్ లాగా ఆకుకూరల్ని పెంచుకోవాలని ట్రై చేస్తున్నాను. ఇందులో కంపోస్టింగ్ ఆయిల్ క్యాన్ని కట్ చేసి అందులో కిచెన్ వేస్ట్ వేసి ఎగ్షెల్స్ వేసి కొంచెం పాట్ మిక్స్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఒక బాగా ముదిరిన మునగ విత్తనాన్ని వేశాను. మునగ చెట్టు కూడా బాగానే పెరుగుతుంది. మునగాకులో ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయని అందరికీ తెలుసు కదండి. కిచెన్ నుండి వచ్చిన ముదిరిన విత్తనంతోనే నేను మునగ మొక్కని పెంచుకుంటున్నాను. దీనితో పాటు పక్కనే తులసి మరియు నిమ్మగడ్డిని పెంచుతున్నాను. ఇలా తులసి, నిమ్మగడ్డి లాంటి మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవటం వల్ల గార్డెన్‌కి పెస్ట్ అటాక్‌ని తగ్గిస్తుంది. ఈగలు, దోమలు రాకుండా నిమ్మగడ్డి ప్రొటెక్ట్ చేస్తుంది.
లెమన్ గ్రాస్‌లోని తులసి మొక్కలు మన హెల్త్‌కి చాలా మంచిది. ఈ హెర్బ్స్‌తో ఎలాంటి ఉపయోగాలు ఉన్నది అని తెలుసుకోవటం కోసం ప్లీజ్ ఫాలో ప్రీవియస్ వీడియోస్. ఇలా ఈ రకంగా ఈజీగానే మనం ఇంట్లో ఉన్న వాటితోనే పాట్ మిక్సింగ్ తయారు చేసుకొని కూడా మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు. దీనికి బయట నుండి తెచ్చిన ఫెర్టిలైజర్‌ని, ఆర్గానిక్ ఫెర్టిలైజర్‌ని అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటే మొక్కలు బాగా గ్రో అవుతాయి. వీటితో పాటు గోశాలకు వెళ్ళి కౌ డంగ్‌ను కూడా తెచ్చుకొని బాగా ఎండబెట్టి వాటిని మొక్కలకి ఎరువుగా వేశాను. అందువల్ల మొక్కలు చాలా హెల్తీగా, గ్రీనిష్‌గా ఉన్నాయి. ఈ రకంగా ఇంట్లోనే ఈజీగా ఆర్గానిక్ వేలో మనం ఆకుకూరల్ని మన చేతులతో పండించుకొని తింటే వాటి టేస్ట్ బావుంటుంది. మనం కూడా హెల్తీగా ఉంటాము. ఈ రకంగా ఒక సీజన్ అయిపోయినాక రెండో సీజన్‌కి పాట్ మిక్సింగ్‌ని తయారు చేసుకోవాలి. బాగా ఎండిపోయిన కిచెన్ వేస్ట్ ఆకులు మరియు ఇంట్లో డైలీ వచ్చే కిచెన్ వేస్ట్‌ని యాడ్ చేసుకొని, లీఫీ వేస్ట్‌ని మరియు పూల నుండి వచ్చే వేస్ట్‌ని ఇవంతా యాడ్ చేసుకొని, కొంచెం ఎర్రమట్టి, పశువుల ఎరువు యాడ్ చేసుకొని, పాట్ మిక్స్‌ని తయారు చేసి పెట్టుకుంటే ఈ ఎండాకాలంలో ఈ వేడికి బాగా మెల్ట్ అయ్యి పాట్ మిక్సింగ్ చాలా బాగా తయారవుతుంది. ఆర్గానిక్ వేలో కాకుండా ఎరువులు యూజ్ చేసి వేసుకునే మొక్కలకి కెమికల్స్ ఎక్కువగా అందుతాయి. మరియు ఈ మొక్కల్లో నాటినప్పుడు మట్టిలో ఉన్న సారమంతా ఈ మొక్కలు లాగేసి మట్టిని ఎప్పటికప్పుడు చేంజ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఆర్గానిక్ వేలో మొక్కలు నాటుకోవటం వల్ల ఈ మట్టిలో న్యూట్రియంట్స్ తగ్గినప్పుడల్లా మనం ఫెర్టిలైజర్‌ని యాడ్ చేసుకుంటూ ఈ మట్టిని చేంజ్ చేయాల్సిన అవసరం ఎక్కువగా రాదు. న్యూట్రిషన్ రిచ్ అవుతూ ఉంటుంది. రీయూసేజ్ ఆఫ్ వేస్ట్ జరుగుతూ ఉంటుంది. ఒక సీజన్ తర్వాత మొక్కలు బాగా ఎండిపోయినప్పుడు ఆ మొక్కల్ని బాగా కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి పాట్ మిక్సింగ్‌లో యాడ్ చేసి 15 డేస్ తర్వాత ఆ మట్టిలో వేరే మొక్కల్ని నారుని తెచ్చి నాటుకొని గ్రో చేసుకోవచ్చు. ఈ రకంగా ఎక్కడ వేస్టేజ్ లేకుండా ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. ఎక్కువగా స్థలం లేనివారు పార్ట్ ఇన్ పార్ట్ మెథడ్‌లో కూడా ఈ రకంగా ఈజీగానే తక్కువ ప్లేస్‌లో ఎక్కువ మొక్కలను గ్రో చేసుకోవచ్చు. మనకి ఒక హాబీగా కూడా ప్లాంట్స్‌ని పెంచుకోవటం వల్ల మైండ్ పీస్‌ఫుల్‌నెస్ కూడా దొరుకుతుంది. ఆర్గానిక్ గార్డెనింగ్‌ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఇనీషియల్‌గా 1, 2 కుండీలను తెచ్చి పాట్ మిక్స్‌ని బయట నుండే తెచ్చుకొని వాటిలో మొక్కలను గ్రో చేసుకొని అబ్జర్వ్ చేస్తూ డైలీ ఒక హాబీగా అలవాటు చేసుకుంటూ ఒక్కొక్క కుండీని యాడ్ చేసుకుంటూ పాట్ మిక్స్ని ఎలా తయారు చేసుకోవాలి, కంపోస్టింగ్ ఎలా చేసుకోవాలి, కిచెన్ నుండి వచ్చిన ముదిరిన విత్తనాల్ని ఎలా యూజ్ చేసుకుని నారుని తయారు చేసుకోవాలి అనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్. ముదిరిన మామిడి టెంకిని మట్టిలో నాటుకొని మామిడి మొక్కని గ్రో చేశాను. కొంతమందికి మొక్కలంటే ఇష్టం ఉంటుంది గానీ, దానికి ఎక్కువగా ఖర్చు పెట్టలేరు. అలాంటి వారికి లో కాస్ట్‌లో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఆర్గానిక్ వేలో మొక్కల్ని ఎలాంటి రసాయనాలు యూజ్ చేయకుండా ఎలా పెంచుకోవాలో అనే వాటి కోసం ప్రీవియస్ వీడియోస్‌ని ఫాలో అవ్వండి ప్లీజ్. ఈ రకంగా ఈజీగా అందరూ మొక్కలు పెంచుకోవటం వల్ల పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా ఎకో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గించుకోవచ్చు. ఈ సిటీస్‌ని కాంక్రీట్ జంగిల్స్ అని పిలుస్తారు. అందువల్ల ఇంట్లో ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చే ఇండోర్ ప్లాంట్స్‌ని ఎక్కువగా ఎలా పెంచుకోవాలో తెలుసుకోవటం కోసం ప్రీవియస్ వీడియోస్‌ని ఫాలో అవ్వండి ప్లీజ్. ఈ రకంగా ఎప్పటికప్పుడు పెస్ట్ కంట్రోల్ చేసుకుంటూ, ఫెర్టిలైజర్స్‌ని అందిస్తూ, కేర్ తీసుకుంటూ ఉంటే మొక్కలు బాగా గ్రో అవుతాయి. పూత బాగా పూస్తాయి. కాయలు బాగా వస్తాయి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ మేక్ ఏ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Please share as many groups as possible. Thank you for watching. Have a nice day.